ఎస్ఎన్ టీవీ ప్రేక్షకులకు నా నమస్కారం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నేను చెప్పిన వీడియోస్కి కమెంట్ చేయండి. అలానే ఇవాళ సెప్టెంబర్ మాసం ద్వాదశ రాశులు ఫలితాలు చెప్పుకుందాము, చూద్దాం. వృషభ రాశి మాస ఫలితాల గురించి మాట్లాడాలంటే, లగ్నంలో గురువు ఉండడం వల్ల విపరీతమైన కంట్రోల్ ఉంటుంది. ఈసారి ఆరోగ్యం మీద ఫైట్ చేయబోతున్నారు. షుగర్ అనేది బాగా కంట్రోల్లోకి వస్తుంది. ఎవరైతే లావుగున్నారో వాళ్ళు కూడా ఏదైనా టార్గెట్ పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే గురువు లగ్నంలో ఉండడం వల్ల మనకు సపోర్టు. మన జీవితంలో ఏం గుర్తుపెట్టుకోవాలి ఒకటంటే, 50% మనం చేసే పని అయితే 50% దైవ అనుగ్రహం ఉంటుంది. ఒక కంట్రోల్ ఉంది మన మీద. మనము ఆ దేవుడు, ఈ రెండు శక్తులు కలిస్తే మనం ముందుకెళ్తాం. మనమే ప్రతిదీ చేయలేం. కొన్నిసార్లు శక్తులు మనకు అనుకూలంగా ఉంటాయి, అప్పుడు షుగర్ కంట్రోల్ అన్నా అవ్వదు. బరువు తగ్గాలన్నా తగ్గలేము. సరైన డాక్టర్లు దొరకరు, సరైన మందు దొరకదు, సరైన దినచర్య దొరకదు. అంటారు కదా, ఎంత కష్టపడిన ఆవకాయ అంత అదృష్టం ఉండాలని, ఆవగింజ అంత అదృష్టం ఉండాలి. అసలు నేను చెప్పేది ఏంటంటే, ఆవగింజ అంత కాదు, అసలు పుచ్చగాయ అంత అదృష్టం ఉండాలి మనిషికి నిజంగా బాగుపడాలంటే, ఒక స్థాయికి వెళ్ళాలంటే. సో ఇప్పుడు మీకు అదృష్టం బాగుంది కాబట్టి ఎస్పెషల్లీ ఆరోగ్య విషయంలో ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. వాళ్ళు ఎవరైనా కావచ్చు, హాస్పిటల్ అడ్మిట్ అయిన వాళ్ళు అవ్వచ్చు, షుగర్ పేషెంట్స్, బీపీ పేషెంట్స్, మోకాలు నొప్పులు, రక్త బలహీనత, నరాల నొప్పులు, ఎవరైనా కావచ్చు, ఎంతో కొంత రిలీఫ్ అనేది దొరుకుతుంది. సో వీళ్ళు గుర్తుపెట్టుకొని ఆరోగ్య విషయంలో కొంచెం ప్లాన్ వేస్తే, ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటారు, అంటే ఒక ప్లాన్ వేసి దాన్ని అమలు చేయడం, ఇది గనక చేయగలిగితే ప్రాబ్లం అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఎస్పెషల్లీ డైట్స్ వచ్చాయి మధ్యలో, మిల్లెట్ డైట్ అని, ఫ్రూట్ డైట్ అని, పేలియో డైట్ అని, రకరకాల డైట్స్ ట్రై చేయండి, బరువు తగ్గండి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వచ్చింది. ఈ మాసం మీరు ఏమైతే అనుకుంటారో అది జరుగుతుంది, ఎస్పెషల్లీ ఆరోగ్య విషయంలో. సో అది గుర్తుపెట్టుకోవాలి. మన గ్రహస్థితి అయితే తెలిసిందే. అదే మొదటి ఇంట్లో గురువు, మన 5వ ఇంట్లో సూర్యుడు. సో మీకు తెలిసిందే, ఆ గ్రహస్థితి మారదు. రాశి బట్టి గ్రహస్థితి, ఆ గ్రహస్థితి బట్టి మీకున్న రిజల్ట్. 6వ ఇంట్లో శుక్రుడు, 7వ ఇంట్లో మళ్ళీ 7వ ఇంట్లో అధిపతి మన కుజుడు. గ్రహస్థితి అలానే ఉంటుంది. మాసము మనం ఏ గ్రహస్థితి అయితే చెప్పామో 12 రాశుల వాళ్ళకు గ్రహస్థితి అదే. స్థానాలు మారొచ్చు, క్షేత్రాలు మారొచ్చు. ఒకరికి ధనక్షేత్రంలో మంచి గ్రహం పడవచ్చు, ఒకరికి ఆరోగ్య క్షేత్రంలో మంచి గ్రహం పడవచ్చు. రాశి బట్టి మనకి క్షేత్రం అనేది, ఏ క్షేత్రంలో ఏ మంచి గ్రహం ఉంది, ఎక్కడ మనకు, అంటే సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, కొందరికి ఆరోగ్యం బాగుంటుంది, కొందరికి వృత్తి బాగుంటుంది, కొందరికి మానసికంగా బాగుంటుంది. సో మీకు ఇప్పుడు మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు కాబట్టి ముందుకెళ్ళిపోతాం. గ్రహస్థితి చెప్పేశాను మీకు, ఆరోగ్యం మాట్లాడాము. ఇప్పుడు వృత్తి, డబ్బు గురించి మాట్లాడదాం. మనం డబ్బు గురించి మాట్లాడితే, జాబ్ చేసే వాళ్ళకి, వృషభ రాశి వాళ్ళకి ఈసారి పని ఎక్కువ ఉండదు. అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలు మీరు చూస్తూ ఉంటారు, గూగుల్ లాంటి కంపెనీల్లో ఎలా ఉంటుందంటే, వృధా చేసే సమయం ఎక్కువ ఉంటుంది, పని చేసే సమయం చాలా తక్కువ. గంట పని చేస్తే 2 గంటలు రిలాక్స్ అవుతారు. సో ఎక్కువ పని ఉండదు అనమాట వృషభ రాశి వాళ్ళకి. హ్యాపీగా ఎంజాయ్ చేస్తారనమాట. కానీ మీ శాలరీ మీకు వస్తూ ఉంటుంది, మీకు మంచి పేరు ఉంటుంది, డబ్బులు విపరీతంగా వస్తాయి, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ జాబ్ చేసే వాళ్ళకైతే చాలా బాగుంటుంది. అంటే కాలు మీద కాలు వేసుకొని హ్యాపీగా దర్జాగా పొద్దునే వెళ్ళి ఆఫీస్లో కూర్చొని మనం పని చేసుకోవచ్చు. మిమ్మల్ని ఎవరు అంత పట్టించుకోరు, మీ మీద నిఘా ఉండదు, ఒక నమ్మకం అనేది ఏర్పాటు అవుతుంది మీ మీద. సో హ్యాపీగా కూల్గా రిలాక్స్ అవ్వండి అంట. తర్వాత వ్యాపారం చేసే వాళ్ళ దగ్గరకు వస్తే, వృషభ రాశి వాళ్ళకి ఈసారి కొంచెం కష్టపడాలండి, విపరీతంగా కష్టపడాలి యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే కుజుడు మీకు ఇప్పుడు ఈ ఒక సంవత్సరం పాటు కుజస్తంభన ఉంది కాబట్టి 2 రాసుల్లోనే ఎలా ఉంటుందంటే, వ్యాపారం చేసే వాళ్ళు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే అది ముందుకెళ్ళదు, వెనక్కి వెళ్ళదు, అలా ఉంటూ అలా ఆగిపోతుంది. ఐ మీన్ టు సే స్టెబిలైజ్ అయిపోతుంది, ఒక చోట వచ్చి కూర్చుంటుంది. సో మీరు ఏం చేయాలంటే, ఈసారి చాలా
తెలివితేటలు ప్రదర్శించి బాగా కష్టపడాలి. ప్రతి నెల ఎలా అయితే మీరు కష్టపడుతున్నారో అలా కాదు, కొత్తగా ఇంకేమైనా ట్రై చేయడానికి కష్టపడాలి. సో ఇది వ్యాపారం చేసే వాళ్ళ ఫలము. జాబ్ చేసే వాళ్ళు చెప్పేశాము, వ్యాపారం చేసే వాళ్ళు చెప్పేశాము. మానసిక పరిస్థితి గురించి మాట్లాడితే చాలా బాగుంది. దైవ ఆరాధన బాగుంటుంది. ఈసారి బాగా చేస్తారు మీరు. వినాయక చవితి కూడా వస్తుంది, బాగా చేయాలి. చేస్తే బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే మన జాతక చక్రంలో ఏమంటారు అంటే, ఐ మీన్ టు సే, దైవ ఆరాధన ఎస్పెషల్లీ వృషభ రాశి వాళ్ళు చేసుకుంటే అదృష్టం తోడవుతుంది. అందరికీ ఫెసిలిటీ లేదు, మళ్ళీ కొన్ని రాశుల వాళ్ళకే ఈ ఫెసిలిటీ ఉంటుంది. స్పెషల్గా వృషభ రాశి వాళ్ళు మాత్రం విష్ణుమూర్తి ఆరాధన తప్పకుండా చేయండి. ఇది మనం మాట్లాడుకుంటే పరిహారాల్లో కూడా ఒకటి, విష్ణుమూర్తి ఆరాధన చేయండి. అలానే వినాయక చవితి వస్తుంది కాబట్టి విఘ్నేశ్వరుడు ఆరాధన కూడా చేయండి. మీరు ఎస్పెషల్లీ శుక్రవారం రోజు గణపతి ఆరాధన చేసుకుంటే ఈ మాసం బాగా కలిసి వస్తుంది. మనం చూసుకుంటే ఈ మాసము వృషభ రాశి వారికి ఏదో రకంగా మంచి చేస్తుంది. ఎక్కడ పెద్దగా ఏ ఇబ్బంది లేదు. సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కూల్గా హ్యాపీగా గడిచిపోతుంది. హ్యాపీగా ఉండండి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, వృషభ రాశి వారికి ఎప్పుడు గురువు అనేది డ్యామేజ్ అయి ఉంటుంది. సో మనం ఎప్పుడు పాజిటివ్గా మాట్లాడాలి. ఏ రాశి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో అది అనవసరం. భూమి మీద ఏ మనిషి ఎలా మాట్లాడుతున్నారో అనవసరం మనకు. వృషభ రాశి మాత్రం పాజిటివ్గా పాజిటివ్గా ఆలోచించాలి. ప్రతి మనిషి మాట్లాడాలి, కానీ వృషభ రాశి మాత్రం 1% నెగిటివ్ కూడా మాట్లాడకూడదు. ఎప్పుడైనా వృషభ రాశి పాజిటివే మాట్లాడాలి. గుర్తుపెట్టుకోండి, సినిమాలు చూసినా పాజిటివ్ సినిమాలు చూడాలి. ఆ దయ్యాల సినిమాలు, ఆ పిచ్చి అన్ని సినిమాలు ఉంటాయి, అలాంటివి ఆ జోలికి కూడా పోవద్దు. వృషభ రాశి వాళ్ళకి ఇదొక్క వరం అనుకోవాలా, శాపం అనుకోవాలా, కానీ ఎప్పుడైనా మన మనసు చాలా పాజిటివ్గా ఉండాలి. ఆందోళన పడకూడదు. మీరు ఎంత కష్టపడ్డారో అనేది కాదు, మీరు ఎంత పాజిటివ్గా ఉన్నారో అదే మీకు సక్సెస్ తీసుకొస్తుంది. గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో ఉన్న అతిపెద్ద ప్రాబ్లం అదే, పాజిటివ్. వృషభ రాశి వాళ్ళు ఎప్పుడు నెగిటివ్ ఉంటారు, మ్యాక్సిమం గురువు ఆరాధన కూడా చేయరు. సో గుర్తుపెట్టుకొని వృషభ రాశి వాళ్ళు గురువు ఆరాధన చేయండి, పాజిటివ్గా ఉండండి, అంతా బాగుంటుంది. ధన్యవాదాలు.